నాకు మొట్టమొదటి జ్ఞాపకం వచ్చింది మా ఆడబిడ్డలు. ఏ జ్ఞాపకం వస్తారు? నేను ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా మా ఆడబిడ్డలే గుర్తొస్తారు. ఎందుకంటే జనాభాలో 50% ఆడబిడ్డలున్నారు. సమర్థత ఉంది, తెలివితేటలున్నాయి. ఒక ఇంటిని సమర్థవంతంగా రన్ చేసే శక్తి ఆడబిడ్డలకే ఉంది. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు. మగవాళ్ళు కాస్తో కోస్తో కష్టపడితే ఆ డబ్బులు తీసుకొచ్చిస్తే దాన్ని సమర్థవంతంగా ఏ విధంగా ఖర్చు పెట్టే తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తులు ఇంట్లో మా ఆడబిడ్డలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మొదటి నుంచి కూడా నేను ఆలోచించేవాడిని, ఈరోజు ఆడబిడ్డలకు స్వేచ్ఛ రావాలి. 50% జనాభా ఉన్నారు. ఏదో వంట పని చేస్తూనో పిల్లల పెంచడానికో పరిమితం కాకుండా మీ తెలివితేటలు కూడా మీ కుటుంబానికి ఉపయోగపడాలి. మీరు కూడా ఆత్మ గౌరవంతో బతకాలి. ఆత్మ గౌరవంతో బతకాలంటే ఎప్పటికప్పుడు మీరు కూడా 10 రూపాయలు సంపాదించే మార్గం ఉండాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే మొట్టమొదటిసారిగా మీకు చెప్పేవాడిని, ఎన్నో మీటింగులో చెప్పేవాడిని, చిన్నప్పుడు ఆడబిడ్డలందరూ తల్లిదండ్రుల పైన ఆధారపడతారు. తల్లి తండ్రి కూడా ఆలోచించి మగపిల్లల్ని చదివిస్తారు. ఆడపిల్లల్ని మాత్రం తొందరలో పెళ్లి చేసి ఒక అయ్య చేతులు పెట్టి పంపించేస్తారు. ఎప్పటికైనా ఆడబిడ్డ బయట పోతుందనే ఉద్దేశంతో. పెద్ద అయిన తర్వాత భర్త ఎప్పుడు అంటాడు, నీకేం తెలియదు, నువ్వు వంట చేయి, పిల్లల్ని చూసుకో, మేము మగాళ్ళం మేమే చేస్తా ఉంటారు. బయట కూడా రానిరు ఆడబిడ్డల్ని ఎప్పుడు. ఆ తర్వాత మీరు ముసలి వాళ్ళు అయితే మీ కొడుకులు కూడా అంటారు, పిల్లలు కూడా అంటారు, నీకేం తెలియదు, ఏం తెలియకుండా అనవసరంగా ఇంటర్ఫీర్ అవుతామని చెప్పే పరిస్థితి. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చిన స్వేచ్ఛ ఈరోజు మగవారితో సమానంగా ఆడబిడ్డలు రాణిస్తున్నారంటే అదే తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఆ రోజు ఎన్టీ రామారావు గారు కానీ తర్వాత నేను కూడా అనేక విషయాల్లో ముందుకు వచ్చాం. రాజకీయాల్లో రిజర్వేషన్లు పెట్టింది ఎన్టీ రామారావు గారు ఆడబిడ్డలకి. ఈరోజు 50% స్థానిక సంస్థల రిజర్వేషన్లు వచ్చాయి. నేనే ఆ రోజు కాలేజీల్లో ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. అదే టీచర్ ఉద్యోగాలు అయితే 50% రిజర్వేషన్లు వచ్చే పరిస్థితి వచ్చింది. దీనివల్ల ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే మగవారితో సమానంగా ఆడబిడ్డలు చదువుకున్నారు, ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నారు. ఒక మాట చెప్పాలంటే మగవాళ్ళ కంటే భార్యాభర్త ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ గా ఉంటే నేను ఎక్కడికక్కడ అడుగుతా ఉంటాను, మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఆదాయం వచ్చిందని. నాకు వచ్చిన సమాచారం చూస్తే భర్త కంటే భార్యకు ఎక్కువ ఆదాయం వస్తా ఉంది. అది తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి శక్తి. అలాంటి ఇది వచ్చినప్పుడు ఇంకొక ఎన్నో కార్యక్రమాలు డాక్రా సంఘాలు పెట్టా. ఇప్పుడే ఆరుద్రమ్మ గారు మాట్లాడారు. ఆ రోజు కూడా నేను ఒకే మాట చెప్పాను, చదువుకోని మహిళలకు కూడా శక్తి సామర్థ్యాలున్నాయి, తెలివితేటలుంది, కామన్ సెన్స్ ఉంది, బ్రహ్మాండంగా రాణిస్తారనే ఉద్దేశంతో డాక్రా సంఘాలు పెట్టి డాక్రా సంఘాల ద్వారా మీరు ఒక పారిశ్రామికవేత్తలు కావాలని మీ ఊర్లో ఉండే ముడి సరుకుల ఆధారంగా ఎక్కడికక్కడ చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునే విధంగా కూడా ఆ రోజు ముందుకు పోయాం. డాక్రా సంఘాలు నాకు బాగా జ్ఞాపకం. మళ్లీ దాన్ని నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాను. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరున్నా ఉంటే డాక్రా సంఘాలు వాళ్ళ చేతులు పైకెత్తండమ్మా. డాక్రా సంఘాలు అందరూ డాక్రా సంఘాలు ఉన్నారు. ఆ రోజు 10 మందిని మెంబర్లుగా పెట్టాం. రూపాయి పొదుపు ఉద్యమం నేర్పించాను, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను, వడ్డీ లేని రుణాలు ఇప్పించాను. అక్కడి నుంచి మీరు తయారు చేసే వస్తువుల్ని అమ్మడానికి డాక్రా బజార్లు పెట్టాం. ప్రపంచం అంతా మిమ్మల్ని పంపించాం. వేరే రాష్ట్రాలకు వెళ్లి డాక్రా సంఘాలు అక్కడ ఉండే వారికి నేర్పించే పరిస్థితి తీసుకొచ్చామంటే అది ఆ రోజు నేను చూపించిన చొరవ.
ఇప్పుడు మళ్ళీ మా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా, మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తా. నేను ఒక మాట చెప్పాను, ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తారని. అంటే ఒక ఫ్యామిలీ, ఒక ఆంటర్ప్రెన్యూర్ అని చెప్పాను. అందులో 50% మా ఆడబిడ్డలే డాక్రా సంఘాల నుంచి వస్తారు. తప్పకుండా చేసిన శక్తి ఏంటో, మా ఆడబిడ్డల అభిమానం ఏంటో నిరూపిస్తానని మా డాక్రా సంఘాలందరికీ తెలియజేసుకుంటున్నా. ఇది సాధ్యం, ఇది కూడా చేద్దాం. ఇదే కాకుండా 97లోనే బాలిక శిశు సంరక్షణ పథకం పెట్టాం. నేను ఆడబిడ్డలకు మగ పిల్లలతో సమానంగా ముందుకు పోతారనే ఉద్దేశంతో నేను ఆ రోజు సైకిళ్లు కూడా ఇచ్చాను. మనం చిన్నప్పుడు నేను చూస్తే మగ పిల్లలే సైకిళ్లు దొక్కేవాళ్ళు, ఆడపిల్లలు సైకిళ్లు కూడా దొక్కేవాళ్ళు కాదు. అందుకే 7, 8, 9, 10 చదివే పిల్లలకి సైకిళ్లు కొని ఇచ్చి తద్వారా వారి యొక్క ధైర్య సాహసాలని పెంచామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంట్లో ఇచ్చే అన్ని మీ పేరుతోనే ఇచ్చాం. ఇంటి పట్టాలు, అదే మరి ఇండ్లు కట్టేయడం, ఏదైనా ఆస్తి వస్తే మీ పేరుతోనే పెట్టాం. అన్న అమృతహస్తం కింద గర్భిణీ స్త్రీలకి, అదే మాదిరిగా బాలింతల పౌష్టికాహారం, నవజాత శిశువులకు బేబీ కిట్లు, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, బాలామృతం, ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. కడాన ఒక అన్నగా ఉండాలనే ఉద్దేశంతో పెళ్లి కానుక కింద ఎవ్వరు పెళ్లి చేయకపోయినా నేనున్నానని పెళ్లి కానుక తెచ్చి మా ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేశామంటే నా ఆలోచన ఒకటే, ఆడబిడ్డలకు సమాజంలో గౌరవం ఉండాలి. మీకు గౌరవం ఉంటే మీ కుటుంబం బాగుంటుంది, మీ కుటుంబం బాగుంటే ఆ గ్రామం బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగుంటుంది. అందుకనే తీసుకొచ్చాం. నేను ఈరోజు అందుకనే మళ్ళీ ఆ రోజు చెప్పాం, మేము ఎన్డీఏ కూటమి, నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ గాని మేమందరం ఒకటే చెప్పాం, మేము వస్తానే 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నాం. అందులో భాగంగా ఈ ఊర్లో గ్యాస్ సిలిండర్ ఇవ్వడం నా పూర్వజన్మ సుకృతంగా, నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈరోజు దీనివల్ల మీ అందరిలో కూడా మళ్ళీ నేను గుర్తొచ్చాను. అప్పుడప్పుడు మా చెల్లెమ్మలు మర్చిపోతారు, మర్చిపోయినప్పుడు మళ్ళా కష్టాలు తెచ్చుకుంటా ఉంటాం. ఇప్పుడు మళ్ళీ మీరు చూస్తే ఈ గ్యాస్ ఇచ్చినప్పుడంతా నేను గుర్తొస్తాను. అదే మాదిరిగా ఈ గ్యాస్ వల్ల చాలా వరకు మీకు వెసులుబాటు వచ్చే పరిస్థితి వస్తుంది. చిత్తశుద్ధితో ఏ పని సంకల్పించినా ఖచ్చితంగా సత్ఫలితాలే వస్తాయి. కొత్త ఆలోచన విధానాలతో ముందడుగు వేస్తే విజయం వెతుక్కుంటూ వస్తుంది. మనం చేసే పనిలో చిత్తశుద్ధి, ఆలోచనలో స్పష్టత, నవ్యత, బాధ్యత, జవాబుదారీతనం ఉంటే వెన్ను తట్టేందుకు అనుభవజ్ఞులు ముందుకు వస్తారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేర్చే శక్తి సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయి. తను చేసే ఆలోచనల్లో ఆచరణాత్మకత, కొత్తదనం కలిగిన వ్యక్తి. అన్నిటికీ మించి తనకు వచ్చిన బాధ్యతను హోదాకి, దర్పానికి చిహ్నాలుగా భావించరు, జవాబుదారీతనంతో నిర్వర్తిస్తారు. అందుకే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఇతోధికంగా ప్రోత్సాహిస్తూ నిధులు విడుదల చేస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి, జవాబుదారీతనం కలబోసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనపై కేంద్రానికి విశ్వాసం కలిగింది. ఈ రాష్ట్ర అధికార పీఠం నుంచి ప్రజలచే నెట్టివేయబడిన జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం ఇచ్చిన వేల కోట్ల నిధులు మాయం చేశారు. ఆ నిధులు ఏం చేశారో తాడేపల్లి ప్యాలెస్ టు బెంగళూరు బంగ్లాకు టూర్స్ వేస్తున్న వ్యక్తికే తెలియాలి. అందుకే గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకి తగినన్ని నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు ఇవ్వలేదు. పాలకులు మారారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల బాధ్యతలు చేపట్టారు. ప్రతి విభాగంపై అవగాహన పెంచుకున్నారు. నిధులు తీసుకురావటమే కాదు, ఏ విధంగా ఎంత జవాబుదారీతనంతో ఎంత ప్రజా ప్రయోజనకరంగా ఖర్చు చేస్తామో చెప్పాలని సంకల్పించుకున్నారు. అందుకు అనుగుణంగా
తన శాఖలోని అధికారులను ఉద్యోగులను సన్నద్ధం చేసుకున్నారు. కాబట్టి ఉపాధి హామీ పథకానికి ఈ ఆర్థిక సంవత్సరంలో 4,500 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఉపాధి హామీ పని దినాలు పెంచింది. ఈ నిధులతో 66,20,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ పనుల వల్ల 42 లక్షల పేద కుటుంబాలకు పని లభిస్తుంది. 4,500 కోట్ల విలువైన ప్రజల అవసరాలు తీర్చగలిగే పనులు చేసుకోగలం. ఈ నిధులను అన్ని గ్రామాలకు కేటాయించి పనులు మొదలు పెట్టించారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆ పనులు కూడా ఎక్కడో ఆఫీస్ గదులు కూర్చొని నిర్ణయించడం కాదు, ప్రజలే తమ గ్రామానికి ఏ పనులు చేయించుకోవాలో నిర్ణయించుకోవాలి. అందుకు గ్రామసభ వేదిక కావాలని సంకల్పించారు. రాష్ట్రంలో 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామసభలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించి అమలు చేసి విజయవంతం చేశారు. గ్రామసభ ద్వారా తీసుకున్న నిర్ణయాలకు ఒక పవిత్రత వస్తుంది. ఆ నిర్ణయానికి తిరుగుండదు. అదేవిధంగా గ్రామసభ తీర్మానంలో లేని పనులేవీ చేయలేరు. స్థానిక ప్రభుత్వమైన పంచాయతీలకు మహర్దశ తీసుకొచ్చేలాగా గ్రామసభలు నిర్వహించారు. ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కలెక్టర్ నుంచి ఎంపీడీఓల వరకు అందరూ గ్రామసభలో కూర్చొని ప్రజల నిర్ణయాలు నమోదు చేసుకున్నారు. యావత్ దేశం ఈ గ్రామసభలను పరిశీలించి ఒక మోడల్గా తీసుకుంది. కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆ రోజునే సానుకూలంగా స్పందించింది. ఈ స్ఫూర్తితో అక్టోబర్ 2వ తేదీన దేశమంతా గ్రామసభలు చేపట్టాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన గ్రామసభలు ప్రపంచ రికార్డు సృష్టించాయి. రికార్డు పత్రాన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి నుంచి ఇటీవలే శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వీకరించారు. ఉపాధి హామీ నిధులే కాదు, 15వ ఆర్థిక సంఘం నుంచి కూడా నిధులు సాధించారు. వెళ్ళిపోయిన వైసీపీ వాళ్ళ మీద నమ్మకం లేక కేంద్రం నిధులు ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో మాట్లాడి 1987 కోట్ల రూపాయల నిధుల్ని కొద్ది రోజుల కిందటే మంజూరు చేయించారు. ఉపాధి హామీ నిధులు 4,500 కోట్లు కావచ్చు, ఆర్థిక సంఘం నుంచి సుమారు 987 కోట్లు కావచ్చు, కేంద్రం నుంచి సాధించింది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ. అది పాలన చేపట్టిన 100 రోజుల్లోపు. 100 రోజుల్లోపు నిధులు సాధించడమే కాదు, వాటి వినియోగానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయడం విశేషం. అది ఒక నాయకుడి చిత్తశుద్ధి, జవాబుదారీతనం తాలూకు ఫలితం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోని పల్లె పల్లెలకు మంచి రోజులు వచ్చాయి. స్వర్ణ పంచాయతీలు అనే కూటమి ప్రభుత్వం లక్ష్యం ఖచ్చితంగా సాధిస్తాం. నమస్తే.